దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు నేను భారతీయుడను అని చాలామంది గుండెల మీద చెయ్యి వేసుకొని చాలా ధైర్యంగా చెప్తూ ఉంటారు. మనము ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా నేను భారతీయుడినని చాలా గర్వంగా చెప్పుకుంటాం. కానీ నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి ప్రియరా, ఎంత అవకాశము, ఆ పేరు నీకు ఎలా ఆపాదించబడిందో, నేను భారతీయుడని చెప్పడానికి ఆ ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి ఆలోచన చేస్తే, మన భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా మార్చడానికి, బానిసత్వంలో ఉన్నటువంటి ఈ దేశాన్ని అద్భుతకరమైనటువంటి అభివృద్ధిలోనికి నడిపించడానికి మన భారతదేశం కోసం అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ప్రాణాలు అర్పించారు. సుభాష్ చంద్రబోస్, టంగుటూరి ప్రకాశం పంతులు గారు, సరోజిని నాయుడు గారు, మహాత్మా గాంధీ గారు, బాల గంగాధర్ తిలక్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇంకా అనేక మంది మన దేశం కోసం కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. వారు ప్రాణాలను విడిచిపెట్టారు. వారు ఒకే కులానికి సంబంధించిన వారు కాదు, ఒకే మతానికి సంబంధించిన వారు కాదు, ఒకే ప్రాంతానికి సంబంధించిన వారు కాదు. కానీ వారందరూ కూడా మన దేశం కోసం, మన దేశం యొక్క సంరక్షణ కోసం, మన దేశం యొక్క అభివృద్ధి కోసం పాటుపడ్డారు. ఇంటి కుటుంబాలను విడిచిపెట్టారు, త్యాగం చేశారు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. ఎన్నో రోజులు ఆకలితో గడిపారు. ఆఖరికి తమ ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు. వారిని మనము స్వాతంత్ర సమర యోధులు అంటున్నాం. ప్రియరా, జాగ్రత్తగా ఆలోచించండి. ఈరోజు దేశం యొక్క అభివృద్ధి కొరకు ఎంతమంది ఆలోచిస్తున్నారు? నా కులం గొప్పదంటే నా కులం గొప్పదని, నా మతం గొప్పదంటే నా మతం గొప్పదని ఈరోజు మనుషులు విచ్ఛిన్నమైపోతున్నారు. శాఖలుగా విడిపోతున్నారు. కానీ మనమందరము భారతీయులము, మనది భారతదేశము, మనమందరము ఒకటే అనేటువంటి నినాదము ఈరోజు ఎంతమందిలో ఉందో ఒకసారి ఆలోచన చేయండి. మంచి చేసేవారిని చెయ్యనివ్వరు, చెడు చేసేవారిని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇలా దేశమంతా మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రియరా, ఈనాటికి కూడా మన దేశం కోసం ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. సైనికులను ప్రియరా, మన దేశ సైనికులు ఈనాటికి మన దేశం యొక్క రక్షణ కొరకే వారి కుటుంబాలను విడిచిపెట్టి, భార్య బిడ్డలను విడిచిపెట్టి, వారు కలిగి ఉండే సమస్తాన్ని విడిచిపెట్టి దేశ సరిహద్దులలో ఎన్నో బాధలు అనుభవిస్తూ, ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ మన కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. మనము చక్కగా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తూ, ఈ యొక్క మనుషులను చూస్తూ చక్కగా మనకు అంతా బాగానే ఉంది కదా, నాకు చాలా సంతోషంగా ఉంది, నేను భారతీయుడని మనము ఈరోజు చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. కానీ ఆనాడు 78 సంవత్సరాల క్రితము ఆ రోజు మరి ఎంతమంది అయితే ప్రాణాలు అర్పించారో, ఈనాటికి కూడా అనేక మంది ప్రాణాలు అర్పిస్తున్నారు. ఈ సత్యాన్ని నువ్వు గమనించాలి. ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానంటే, మనమందరం కూడా నేను ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అని చాలా సంతోషంగా, చాలా ఆనందంగా మనము దీన్ని ఒక పండుగ దినంగా ఆచరిస్తూ ఉన్నాం. చాలామందికి తెలియదు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటో పూర్తిగా తెలియదు. అయినా కూడా ఈరోజు స్వాతంత్ర దినోత్సవం అంట, చాక్లెట్స్ అనో లేకపోతే ఏవో స్వీట్స్ అనో వారు ఆలోచన చేస్తూ ఉంటారు. ఏదేమైనా కూడా నేను ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. మన దేశం యొక్క అభివృద్ధి కొరకు మనము ప్రయాసపడదాం. మన దేశాన్ని అభివృద్ధి వైపుకు నడిపించే వారికి మనము సహకరిద్దాం. మంచి చేసేవారిని ప్రోత్సహిద్దాం. మనలోనే మనము తన్నుకొని, మనలోనే మనమే విడిపోతూ ప్రియరా, ఈరోజు మన దేశాన్ని మరలా ఈ 78 సంవత్సరాల క్రితం బానిసత్వంలోనికి మనము తీసుకువెళ్ళేవారుగా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. జై హింద్.